యెషయా గ్రంథము 49వ అధ్యాయము. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదనని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా సేవకుడవు. యు ఆర్ మై సర్వెంట్. యు ఆర్ మై సర్వెంట్. దేవుని సేవకుడు ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో స్వస్థలు దాచిపెట్టాడు. దేవుని సేవకుడిని దేవుడు నియమించుకున్నాడు. ఈ ప్రవక్త అంటుడు కదా, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ కాల్డ్ మీ. నన్ను పిలిచాడు దేవుడు. పిలిచిన దేవుడు అభిషేకిస్తాడు. పిలిచిన దేవుడు ఆత్మతో నింపుతాడు. పిలిచిన దేవుడు శక్తితో నింపుతాడు. పిలిచిన దేవుడు అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ గేవ్ అథారిటీ హిస్ డిసైపుల్స్. దేవుని సేవకులకు, శిష్యులకు గొప్ప అధికారం ఇచ్చాడు. దైవజనుడు ద్వారా ప్రపంచాలు దీవించబడుతున్నాయి. దైవజనుడు ద్వారా సంఘాలు దీవించబడుతున్నాయి. దైవజనుడు ద్వారా కుటుంబాలు దీవించబడుతున్నాయి. దైవజనుడు అనగా దేవునికి ప్రతినిధి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు అనగా దేవుని మనిషి. దైవజనుడు అనగా దేవునికి రాయబారి. రాయబారులు అనగా దేవుని వర్తమానమును మోసుకొని వచ్చి వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఏం బోధించాలో, ఏం ప్రకటించాలో దేవుడు తన సేవకులకి బయలుపరుస్తాడు. దేవుని యొక్క వాక్యం సరుస్తుంది కదా, యెహోవా తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమీ చేయడం. దేవుడు తన సేవకులకు, ప్రవక్తలకు బయలుపరిచి ఆ పని చేయమన్నప్పుడు ఆ పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అప్పుడు సంఘము కూడా దైవజనుడితో కలిసి సిద్ధపడే సంఘముగా ఉండాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీలో నన్ను మహిమపరచుకొనేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని సేవకుడు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారండి. దైవజనుడు ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దైవజనుడు ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దైవజనుడు ద్వారా కుటుంబాలకు ఆశీర్వాదాన్ని సప్లై చేస్తున్నాడు. సేవకుడు అప్లై చేస్తాడు, దేవుడు సప్లై చేస్తాడు. గట్టిగా చెప్పండి. దైవజనుడు పిటిషన్ పెడతాడు దేవునికి, దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. అందుకనే దైవజనుడు సంఘానికి, విశ్వాసులకు, దేవునికి ఒక మధ్యవర్తి. రాయబారి, ప్రతినిధులు, గౌరవ ప్రతినిధులు అంటారు. అందుకనే దైవజనుల ద్వారా మనం దీవించబడటానికి దైవజనుడిని మీరు ఎక్కడైతే దైవజనుడి యొక్క మాటకు లోబడకుండా ఉన్నారో ఆశీర్వాదం అనేది ఆగిపోతుంది. చాలామంది సేవకుడి మాట వినట్లేదు, సంఘములో విశ్వాసులు వినట్లేదు చాలామంది. అందుకనే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు అవన్నీ ఆగిపోతున్నాయి. ప్రభు అద్భుతమైన మాట చెప్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. ఈ రోజున చాలామంది దేవుని సేవకుడి మాట వినట్లేదు. దైవజనుడి మాట వింటే దేవుని మాట విన్నట్లే. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. శిష్యుల్ని పరిచర్యగా పంపిస్తూ, గ్రామాలకు పంపిస్తూ ఏమని చెప్తున్నాడు యేసయ్య శిష్యులతోటి? మీ మాట వినువాడు. అమ్మా, ఇప్పుడు మీరు వింటున్నారా నా మాట? వింటే స్తోత్రం. గట్టిగా చెప్పడం. వినకపోతే చేసేది ఏం లేదు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే దైవజనుడి మాట వింటున్నారంటే యేసయ్య మాట విన్నట్లే. సేవకుడు సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు పాటు పడుతున్నప్పుడు ఇది దేవుడితో నడుస్తున్నాడు దైవజనుడు అనే అసత్యాన్ని మనం గ్రహింపు చేసుకోవాలి. ఈ దైవజనుడు ఎందుకు చేస్తున్నాడు ఈ పని అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మోషేతో మాట్లాడతారు కదా, మోషే ఈ ప్రజలందరిని కూడా అరణ్యమును దాటించి, సముద్రమును దాటించి తీసుకొని వెళ్ళిపోమంటాడు. తీసుకొని వెళ్ళిపోమన్నప్పుడు ప్రజలందరూ కూడా బయలుదేరతారు.
వెనకాల శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు ఐగుప్తీయులు. దేవుని ప్రజలు సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ సముద్రం దగ్గర సనుక్కుంటున్నారు ప్రజలు. అరణ్యములో అన్నం లేకపోయేసరికి సనుక్కుంటున్నారు. చూడండి, దైవజనుడితో దేవుడు మాట్లాడతాడు, సంఘముతో దేవుని సేవకుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ మోషే మీద చాలామంది సనుక్కున్నారు. సనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలామంది అరణ్యములు, అడవిలో క్షేమకరంగా ఉంచాలని దేవుడు చూస్తాడు. ప్రజలు దేవుని సేవకుడికి వ్యతిరేకంగా, విరోధంగా నడుస్తున్నప్పుడు, దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, వారు చేరుకోవాల్సిన గమ్యములో, వారు చేరుకోవాల్సినటువంటి ఆ గమ్యానికి చేరుకోకుండా వీళ్ళు ఆటంకంగా ఉంటారు. అందుకని ఆటంకంగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే తొలగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అందుకనే సంఘములో దైవజనుడి యొక్క మాటకు మనం వింటున్నామంటే దేవుని మాట విన్నట్లే. ఏమన్నాడు? మీ మాట వినువాడు, ఆ మాట చదవండి, మీ మాట వినువాడు నా మాట విను. అంటే దైవజనుడి యొక్క మాట వింటున్నామంటే దేవుని మాటే వింటున్నాం. ఇది దేవుని మాటగా మీరు గుర్తిరగాలి. దైవజనుడు సంఘ అభివృద్ధి కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, కుటుంబాల అభివృద్ధి కొరకు ఆయన ఉపవాస ప్రార్థనలు పెడతాడు, మీటింగులు పెడతాడు, సభలు పెడతాడు, కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎవరి కొరకంటే సంఘము ఆత్మీయంగా ఎదగడానికి. ఒక నాయకుడు కనుక లేకపోతే సంఘము చెదిరిపోయింది. రోజు మీటింగులు అంటే మీటింగ్ అవసరం, మరి నువ్వు ఎందుకు తినాలి రోజు భోజనం? రోజు మీటింగ్ అంటారు కదా, చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యగారు రోజు మీటింగ్లు పెడతా ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. మరి రోజు ఎందుకు భోజనం చేయాలా, రోజు ఎందుకు నీళ్ళు తాగాల, రోజు ఎందుకు మీరు ప్రయాణం చేయాలా, రోజు ఎందుకు నడవాలా? చూడండి, మన ఆత్మీయ జీవితానికి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యవర్తమానాలు, ఆత్మ సంబంధమైనటువంటి సభలు జరుగుతున్నప్పుడు ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవజనుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఉన్నా లేకపోయినా, ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, నా సంఘం అభివృద్ధి కావాలి, నా సంఘము దేవుల్లో కొనసాగాలి, నా సంఘం ఆత్మీయంగా ఎదగాలి అని దైవజనుడు దేవునికి లోబడి, దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ సంఘమును ఒక తాటికి తీసుకొస్తూ వారిని దేవుని పైన ఆనుకునేటువంటి అనుభవంలోకి నడిపిస్తూ ఉంటాడు. అపొస్తలుడైన పౌలు, ఆ అపొస్తల కార్యాలు అంటారు కదా ఒక మాట, ఈ దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు యేసు ప్రభుని ఆనుకున్నారట. ఆనుకునటం వల్ల వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరంటే సంఘాన్ని దేవునికి అప్పగించేటువంటి విశ్వాసం నడిపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడు తప్పిపోకుండా, ఎందుకంటే సంఘములో విశ్వాసులు బలహీనులుగా ఉంటారు కనుక మరలా వాళ్ళని ఉజ్జీవింపజేయడానికి, మరలా వారికి దేవుని ఆత్మను, దేవుని శక్తిని పొందుకునే, మరలా వారిని దేవునిలో నిలబడేటువంటి, నిలకడగా ఉండేటువంటి ఆ విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. యేసు ప్రభు శిష్యులు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువుని ఆనుకున్నారు గనుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభువు వారి చేత, చదవన్నమాట, ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని ఆనుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ప్రభువుని ఆనుకుంటే స్వస్థత జరిగిద్ది. ప్రభువుని ఆనుకుంటే విడుదల కలిగిద్ది. ప్రభువుని ఆనుకుంటే ఆశీర్వాదం. ప్రభువుని ఆనుకుంటే దేవుని కార్యాలు మన సంఘములో, గృహములో చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రభువుని ఆనుకున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ప్రభువుని ఆనుకున్నారు, ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ప్రభువుని ఆనుకున్నారు, సూచక క్రియలు, స్వస్థతలు, విడుదల, దయ్యముల నుంచి చనిపోయిన వారిని లేపుతున్నారు, విడుదల కలిగిస్తున్నారు. కేవలం వారు చేసిన పని ఏంటంటే ప్రభువుని ఆనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకని దేవుని సేవకుల ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. దైవజనుల కొరకు అనేక ప్రజలు, విశ్వాసులు నిలబడ్డారు. కొంతమంది పారిపోయారు, కొంతమంది దూరంగా ఉన్నారు, కొంతమంది సేవకుడిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. దేమ అనే వ్యక్తి ఉంటాడు, ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించి, శరీరాన్ని ప్రేమించి, డబ్బుని ప్రేమించి, హృదయంలో గర్వం, అహంకారం వచ్చేసి దేవుణ్ణి వదిలిపెట్టాడు. చివరికి తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు. ఈ దేమ అనే వ్యక్తి లోకమును స్నేహించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. చాలామంది ప్రజలు ప్రభువుని వదిలిపెడుతున్నారండి. బైబిల్ చెప్తుంది కదా,
ప్రభువుని ఆనుకునేటువంటి ఆ అనుభవాలు, ఆ పరిస్థితి దైవజనుడి ద్వారా మనకు కలుగుతుంది. మీరు ఎప్పుడైతే బలహీనంగా ఉంటున్నారో మరలా సేవకుడు మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తూ దేవునిలో స్థిరపరిచే విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా, దైవజనుడు ద్వారా దేవుడు సూచక్రియలు అద్భుతాలు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు అనగా దేవుని ప్రతినిధి. ఈ రోజున సేవకుడితో మనం నడిచే సంఘముగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనం, 44:26. నా సేవకుని మాటను రూఢీపరచువాడను, నా దూతలు అనగా దేవుని సేవకుల యొక్క ఆలోచనను నెరవేర్చేవాడును. దేవునికి స్తోత్రం. నా సేవకుని మాటను రూఢీపరుస్తాను. ప్రభా, సంఘంలో రోగులుగా ఉన్న వారిని దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడని మాట్లాడుతున్నాను నేను. ప్రభా, ఇప్పుడే వారిని దీవించమని మాట్లాడుతున్నా. ఈ మాటను దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తూ ఉంటాడు, రూఢీపరుస్తూ ఉంటాడు, రుజువు చేస్తూ ఉంటాడు. దైవజనుడి యొక్క మాట కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో ఆ మాట ద్వారా వాళ్ళకి జీవితాలే మారిపోతాయండి. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్తగా వినండి, దైవజనుడి ద్వారా ఎంత దీవించబడతామో మనం. ఇర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యగారు, యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టిను. గట్టిగా చెప్పండి అందరు కలిసి. నా నోరు ముట్టాడు. అందుకే దైవజనుడు శపిస్తే శాపాలు వస్తాయి, దీవిస్తే దీవెనలు వస్తాయి. ప్రభు చెప్పాడు కదా, దైవజనుడు ఏ మాట చెప్పనో ఆ మాట నెరవేరుస్తాడు దేవుడు. ఆ మాటకు దేవుడు తోడై ఉంటాడు. ఈ ప్రవక్త ఏమంటున్నాడు? ఇదిగో యెహోవా నా నోరు ముట్టిను. ఏమని చెప్తున్నాడు? అయ్యగారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. గట్టిగా చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. నా మాటలు ఉంచాను, నువ్వు ఏది పలికితే ఆ మాట ప్రకారంగా నెరవేరుస్తా. హల్లెలూయా. ఉద్యోగాలు వచ్చును కాకంట, ఉద్యోగాలు వస్తాయి అంతే. అవి ఎందుకని? దేవుడు కార్యం జరిగిస్తాడు. గర్భఫలం వచ్చును కాకంటే అది వెంటనే జరగకపోవచ్చు, కానీ ఆ మాట పట్టుకొని ఆ మాట తీసుకొని విశ్వాసంతో ప్రభు దగ్గర ప్రార్థన చేయి, అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆ మాట మీద నీకు విశ్వాసం రావాలి. పలుకుతుంది దేవుడే, మాట్లాడే దేవుడే, ఆ మాటలన్నీ కూడా దేవునియే గనక అద్భుతం చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, ఆ మాటకు దేవుడు తోడై ఉంటాడు. అందుకే ప్రవక్త అయ్యగారు అంటాడు కదా, నా నోరు ముట్టాడు. గట్టిగా చెప్పండి అందరు కలిసి. ఇంకేం చెప్పాడు? ఇదిగో నేను నీ నోటిలో నా మాటలు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. నీ నోటిలో నా మాటలు పెడుతున్నా, నువ్వు పలికే ప్రతి మాటకు నేను రూఢిపరుస్తా అంటున్నాడు ఆయన. నోటి మాట వల్ల మనం ఫలాన్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకేమన్నాడు? పెళ్ళగించుటకును, విర్రగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎన్ని మాటలు. ఇప్పుడు దైవజనుడి యొక్క నోట్లో ఉన్న ఆశీర్వచనాలన్నీ కూడా మీకు దీవెనకరంగా మార్చబడతాయి. దైవజనుడు పలికే ప్రతి మాట కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడతాడు అక్కడ. మాటలన్నీ దేవునియే, బైబిల్ అంతా దేవుడిదే. ఆ మాట మీద నీకు విశ్వాసం ఉంచాలి. చూడండి, మనకు నయమాను గురించి చదువుతాం, అప్పుడప్పుడు చెప్తా ఉంటాం మీకు. కుష్ఠరోగంతో ఉన్నాడు. 2 రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. దైవజనుడి యొక్క మాట ఎంత శక్తివంతమైందో. సేవకుడి యొక్క మాటకు మీరు విశ్వాసం ఉంచి ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మీకు విశ్వాసం రాట్లే, ముందు విశ్వాసంతో ప్రార్థించాలి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందాం ఆ మాట. జాగ్రత్తగా వినండి. సైన్యాధిపతి అని నయమాను అని ఒకడు ఉండెను. అతనికి ఏ రోగం కలిగిందంటే కుష్ఠు రోగము కలిగి ఉండెను. కుష్ఠు రోగం.
కుష్ఠరోగంతో బాధపడుతున్న పరాక్రమశాలి, యుద్ధశాలి, యుద్ధములో వెళ్ళాడంటే జయాన్ని పొందుకొని వస్తాడు. కానీ అతనికి ఒక రోగం ఉంది, కుష్ఠు రోగము. దైవజనుడి ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు, సంఘాలను ఆశీర్వదిస్తున్నాడు, కుటుంబాలను దీవిస్తున్నాడు. దైవజనుడు ఆశీర్వాద వచనం పలుకుతున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం అందరూ కలిసి హల్లెలూయా. చెప్పా ఇప్పుడు, అందుకే మీకు గట్టిగా చెప్దామని చెప్పారా? అదే మీకు మా లోపట్టం అంటే అదే మరి. గట్టిగా ఒకసారి అందరూ అల్లు చెప్పండి. లోపట్టం అంటే అదేనండి. మాట్లాడుతున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఎదురు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆయన తీసుకొని వెళ్ళాడు. ఒక పాప చెప్పింది, అయ్యా ఫలానా ఊరిలో సేవకుడు ఉంటాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, ఆ దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, లేదా ఆయన చేయబెట్టినా కానీ బాగుపడతారు అని చెప్పినప్పుడు ఈ కుష్ఠరోగంతో ఉన్న ఈ నయమాను ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఒక మాట చెప్తాడు, చూడండి, జాగ్రత్త వినాలి మీరందరూ కూడా, నా వైపు చూడండి అందరూ కూడా. ఎలీషా గారు ఒక మాట చెప్తాడు, బాబు ఆ నదిలోకి వెళ్ళి, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమంటాడు. అంతే, 7 సార్లే మునగాలి. మనం 8 సార్లు మునిగితే మళ్ళీ నీకు రోగం తగ్గదు. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు అన్నిసార్లే మునగాల. మనం ఏం చేస్తామంటే చూసిరామంటే కాల్ చేసే వస్తాం. మనం కొంతమంది చెప్తే ఒకటి చేయమంటే ఒకటి చేయరాదు, దాన్ని ఇంక రెండో విధంగా చేసేట్టుగా చేస్తూ ఉంటారు. నయమానుకితో చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట చూడండి ఒకసారి. 10వ వచనంలో, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో నయమానుతో ఏమన్నాడు? నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయమన్నాడు. అంతే, 7 సార్లే చేయాలి మనం. 7 సార్లు చేయమని చెప్తే ఆయన ఏమన్నాడు? ఏమండి, నువ్వు ఎందుకు వచ్చావు? బాగుపడటానికి వచ్చావు, కుష్ఠరోగాన్ని నయం చేసుకోవడానికి వచ్చావు, కుష్ఠరోగం పోవాలని వచ్చావు. దైవజనుడు ఏ మాట చెప్పినా ఆ మాట ప్రకారం నువ్వు లోబడాలి. కోపంతో రౌద్రుడై వాళ్ళు తిరిగి వెళ్తున్నాడు ఇంటికి. ఎవరికి నష్టం అది? సంఘంలో కోపంతో ఉండి, సేవకుడి మీద కోపంగా ఉండి, సేవకుడి మీద కోపగించుకొని గుడికి రాకపోతే, మందిరంగా రాకపోతే ఎవరికి నష్టం? బోయజ్ గారు, నాకు నష్టమా? దైవజనుడి మీద కోపగించుకొని ఎంతోమంది విశ్వాసులు, వాళ్ళ సంఘ కాపరి, ఒక సంఘ నాయకుడు, ఒక దైవజనుడు గద్దించినప్పుడు ఎంతోమంది మందిరాలు మానేసి చివరికి వారి జీవితంలో శాపగ్రస్తులై, ఆశీర్వాదం కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, చివరికి దేవుడు లేకుండా చనిపోయి నరకానికి వెళ్తున్నారండి. ఎంతోమంది లేరు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా దీవెనకరంగా లేరు. బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు, అలాగనే లోకంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కనుక మీరు పరిచయం చూస్తే మనం కళ్ళ ముందు కనబడతా ఉంటారు. వాళ్ళ ఆత్మీయ స్థితి పోయింది, పూర్తిగా ప్రార్థన జీవితం తగ్గిపోయింది, ఆశీర్వాదం లేకుండా ఉంటారు, ఆరోగ్యం లేకుంటారు, మనసులో నెమ్మది ఉండదు, గలిబిలి గందరగోళం. ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఇతను రౌద్రుడై కోపగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. దైవజనుడి మీద కోపగించుకోవడం వల్ల అంటే దానికి అర్థమేనంటే దేవుని మీద మీరు కోపగించుకుంటున్నారు. సమూయేలు యొక్క వస్త్రాన్ని పట్టాడు సౌలుని దేవుడు తోసేశాడు. రాజ్యం మీద ప్రధానమంత్రిగా లేడు, తీసేశాడు. ఎందుకు తీసాడంటే సౌలులో కోపం ఎక్కువ, అసూయ ఎక్కువ. ఈ దావీదుని దేవుడు ఎన్నిక చేసుకొని దావీదు మీద దేవుని కృప చూపించాడు. అది వారలేకపోయాడు. ఎలాగైనా దావీదుని చంపాలి. అందరూ దావీదునే పొగుడుతున్నారు. దావీదుకి 10,000 స్తోత్రాలు అంటున్నారు, నాకు 1000 స్తోత్రాలు చెప్తున్నారు. కాబట్టి దావీదుని చంపేస్తే నాకు ఆ 10,000 వస్తాయిగా అనుకున్నాడు. దావీదు ఎవరంటే దేవుని హృదయానుసారుడు. గట్టిగా చెబుదాం అందరికీ. సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు, ఎందుకయ్యా సౌలు గురించి ఊరికి ఏడుస్తూ ఉంటావు? ఇంకా లేరు, ఎవరు లేరా రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు? ప్రధానమంత్రి లేరా? సౌలు, ఆ సమూయేలు ఏడుస్తూ ఉంటాడు. పాపం, ప్రభువా మా దేశానికి ప్రధానమంత్రి ఇంకెవరు, రాజు ఎవరయ్యా? సౌలుని ఎన్నిక చేస్తున్నావు, సౌలు వెళ్ళిపోయాడు, నీ కృపల నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, నీకు లోబడలేదు, వెళ్ళిపోయాడు. ఇంకెవరు ప్రభువా? సౌలు తప్ప ఇంకెవరున్నారు
అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు సమూయేలుతోటి, ప్రైజ్ ది లార్డ్, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తావు? అదిగో అక్కడ యెషయా కుమారులో చివరివాడు ఒక అతను గొర్రెలు కాసుకుని అతను పడకరాపో అంటాడు. అంతే. ఎక్కడో గొర్రెలు కాసుకొని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశం మీద ప్రధానమంత్రిగా చేసేసాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తి ప్రధానమంత్రి చరిత్ర ఎక్కడ ఉందా? మనం చూస్తూ ఉంటాం గొర్రెలు కాసుకునేవాళ్ళు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడ లేదు. ఎక్కడో ఉండి లోన అడవిలో ఉండి గొర్రెలు కాసుకున్నాడు, దావీదుని పట్టుకురమ్మన్నాడు. ఇక నువ్వు సౌలు గురించి ఆడవకో, ఇదిగో నేను అతనికంటే శ్రేష్టమైన వ్యక్తిని నియమిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు సౌలు సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు చెప్పాడు ఒక మాట, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని చంపేసేయి, ఆ గేదెలు గొర్రెలు మేకలు ఎద్దులు అని చంపేయి, తీసుకురాకు దాంట్లో అని చెప్పి పంపిస్తే యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి మంచి వాటిని, శ్రేష్టమైన ఆవుల్ని, గొర్రెలను, మేకలను తీసుకొస్తాడు. అరుపులు వినపడుతున్నాయి. ఏమైనా సౌలు ఏంటి అరుపులు అంటే, అయ్యా మన యెహోవాకి అర్పణ అర్పించాలి కదా, బలివ్వాలి కదా, అందుకని ఎద్దుల మేకలు తీసుకొచ్చా. ఎంత పని చేసావయ్యా, ఎంత మూర్ఖత్వంగా చేసావయ్యా, ఎంత అవివేకమైన పని చేసావయ్యా. దేవుని మాట వినటం శ్రేష్టం కదా, కాబట్టి ఈ రోజు నుంచి నీ ప్రభుత్వం, నీ పరిపాలన మొత్తం దేవుడు తీసేస్తాడని చెప్పాడు. అంతే. అప్పుడు సౌలు కోపగించుకుంటాడు. లేదయ్య గారు నన్ను దీవించాలి మీరు అని చెప్పేసి సమూయేలు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అంగీ పట్టు లాగుతాడు. అంతే, చినిగిపోయింది. ఒక అభిషక్తుని యొక్క వస్త్రాలు కానీ, దైవజనుడి మీద తిరుగుబాటు కానీ, దైవజనుడి వస్త్రాలు కానీ, దైవజనుడి మీద హృదయంలో కోపంతో కనుకుంటే అది దేవునికి విరోధముగా నడిచిన వాళ్ళు అవుతాం. ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. ఆ వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇక పోతే ఇక్కడ ఈ విషయం చెప్తున్నా మీకు నేను. ఈ గెహాజీతో, ఈ నయమానుతో 7 సార్లు వెళ్ళి స్నానం చేయమన్నాడు. చేయాల్సిందే. రౌద్రం గాలి కోపంతో వెళ్తున్నప్పుడు ఏమన్నాడు, అక్కడ ఆయన దగ్గర ఉన్న ఒక పోలీస్ ఆఫీసరు, ఒక పోలీస్ ఆయన ఏమన్నాడు, ఆ నయమాను దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడు, ఒక పని మనిషి, అబ్బా ఏం మాట చెప్పాడండి. ఏమండి, పక్కనున్న పోలీస్ ఏం తెలుసుకున్నాడు కానీ ఈ హోమ్ మినిస్టర్ తెలుసుకోలేకపోయాడు. పక్కనున్న ఒక కానిస్టేబుల్ తెలుసుకున్నాడు, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా చెప్పితే జరిగిద్దే. మీరు ఎందుకు వచ్చారయ్యా? రోగం తగ్గించుకోవటానికి. మీరు ఎందుకు వచ్చారు సేవకుడి దగ్గరికి? రోగాన్ని పోగొట్టుకోవటానికి. ఆయన ఏది చెప్తా చేయండి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనను, అతడు శుద్ధుడాయను. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఎన్నో హాస్పిటల్కి, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, తగ్గలేదు. ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు, ఒక ప్రవక్త, ఒక సేవకుడి దగ్గరకు వచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఆయన మంత్రం చేయాల, తంత్రం చేయాల, ప్రార్థన కూడా చేయాల. ఏం చెప్పాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయి. మీకు అదే మాట చెప్తా నేను. 7 సార్లు వెళ్ళి మీరు గోదావరిలో మునగండి అంత అవసరం ఏముంది అయ్య గారు అంటాను. సమస్య లేనప్పుడు ఓకే, సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆయనకి ఏ సమస్య ఉంది? కుష్ఠరోగం ఉంది. సమస్యలో దేవుడు మాట్లాడతాడు. ఆ సమస్యలో మనం దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. విశ్వాసంతో మనం స్వీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. దాన్ని తీసుకొని మనం ప్రార్థన చేయాలి. 7 సార్లు మునగమండి, అంత 7 సార్లు స్నానం చేయమండి. ఎన్నిసార్లు చేశాడు ఆయన? 7 సార్లే చేశాడు. 8 సార్లు చేయాలి. అయ్యగారు చెప్తే ఇంకొకసారి చేద్దాం, ఇంకా బాగుపడతానేమో అనుకున్నాడా ఏంటి? 7 సార్లు చేస్తే పూర్తిగా రోగం పోయింది. దేవుని సేవకుడు చెప్పాడు, బాగుపడతాడు. ఇంకా రోగం రాకుండా ఉండడానికి 8 సార్లు కూడా మునగలే ఆయన. 7 సార్లే స్నానం చేశాడు. ఎలీషా మాటకు లోబడ్డాడు, తనలో ఉన్న కుష్ఠు రోగాన్ని తొలగించుకున్నాడు. దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాటకు దేవుడు తోడై ఉంటాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అంటే దైవజనుడి ద్వారా. అందుకనే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ఇర్మియా, నా మాటలు నీ నోటిలో ఉంచాను. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. నా మాటలు నీ నోట్లో ఉంచాను, నువ్వు పలికితే నెరవేరుస్తా. దైవజనుడు చెప్పాడు. ఆ నయమాన్ రోగం, కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని 7 సార్లు స్నానం చేయమన్నాడు. 7 సార్లు మునిగాడు, అద్భుతంగా బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనము దేవుడు చెప్పినట్టుగా చేస్తే గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం. దైవజనుడి ద్వారానే మిరకల్స్, దైవ సేవకుడు ద్వారానే అద్భుతాలు. దైవజనుడి ద్వారా మీ పిల్లలు, మీ కుటుంబము, సంఘాలు, ప్రజలు, దేశము, ప్రపంచము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోవేలు ప్రవక్త, యోనా ప్రవక్త, ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భయంకరమైన ఉగ్రత, దేవుని ఉగ్రత ఉంది. చెప్పాడు, ఇదిగో మీరందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండండి, కన్నీరు కారవండి, ప్రార్థన చేయండి. ఇదిగో మన దేశం మీదకి ఉగ్రత రాబోతుంది. ఈ ఉగ్రతకు మనందరూ కూడా నాశనం కాబోతున్నాం. కాబట్టి అందరూ ఉపవాసం ఉండండి అని యోనా ప్రవక్త ప్రకటించాడండి. ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజుగారు, సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కిందికి దిగి బూడిద చల్లుకొని గోనె పట్ట కట్టుకొని మోకరించి దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో ఒక ప్రధానమంత్రి. వింటారా? నేను చెప్తా, మోడీ గారికి చెప్తాను, మోడీ గారు మన దేశం మీదకి ఉగ్రత రాబోతుంది, మీరు అందరూ ఉపవాసం అంటే ఆయన ఏమంటాడు, నువ్వు క్రిస్టియన్ కదా బాబు, మేము హిందువులు కదా, కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో అంటాడు. ఒక దైవజనుడు మాట ఇక్కడ హిందువు, ముస్లిము, క్రిస్టియన్ కాదు. కానీ దైవజనుడు ఎవరంటే ఒక ప్రవక్త, దేవుని నుండి వస్తున్న వర్తమానాన్ని విడుదల చేస్తూ ఉంటాడు. యోనా చూడండి, ఆ మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. దైవజనుడి మాట వింటే దైవజనుడు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, దైవజనుడి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజున సంఘము దేవుని సేవకుడికి లోబడట్లేదు, దైవజనుడి యొక్క మాట వినట్లా. అందువల్ల కుటుంబంలో దేవుని ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. చదవండి ఆ మాట ఒకసారి. రైట్, ఆ మాట చూడండి. యోనా గ్రంథము పేజీ నంబరు 763, 3వ అధ్యాయం. 2వ మారు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, యోనాతో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నినేవే ఆ మహాపురమునకు, ఆ నినేవే అనే పట్టణము, అది ఇప్పుడు టర్కీ దేశం, అది నినేవే అనే పట్టణము టర్కీ దేశము, చాలా ప్రపంచగాంచినటువంటి ప్రాంతం అది. నీవు లేచి నినేవే అనే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా ఏం చేశాడు? యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యెహోవా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతయు సంచరిస్తూ, యోనా 4వ వచనం, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరిస్తూ ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇక 40 రోజులలో ఈ పట్టణం అంతా కూడా నాశనం కాబోతుంది అన్నాడు. ఒక పెద్ద దేశం అది, ఆ ప్రాంతానికి ప్రకటిస్తున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? చదవండి. ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణం వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకున్నారు. ధనవంతులు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, అక్కడున్న అనేక ప్రజలు ఆ సంగతి విని వాళ్ళందరూ ఏం చేశారు? గోనె బట్ట కట్టుకొని. తర్వాత నినేవే రాజునకు వినబడినప్పుడు, నినేవే రాజునకు తెలియపరచబడినప్పుడు అతను కూడా తన సింహాసనం మీద నుండి దిగి
రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి దేవుణ్ణి బతిమిలాడుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి దిగాడు? రాజవస్త్రం తీసి పక్కన పెట్టాడు, రాజకిరీటం తీసి పక్కన పెట్టాడు, అధికారం పక్కన పెట్టాడు. ఆయన ప్రధానమంత్రిగా అని చెప్పేసి ఆ సింహాసనం మీద, ఆ కుర్చీ మీద కూర్చొని గర్వించలేదు. అదే మనమైతే అమ్మ కొద్దిగా కింద కూర్చొని అమ్మంటే మనం ఏమంటాం? అయ్యా కింద కూర్చొని అంటే నేను కింద కూర్చోవాలా అని అంటూ ఉంటాం. సహజంగా మాట్లాడుతాను నేను. ఒంట్లో బాగలేకపోతే రోగంతో కూర్చుంటే ఏం కాదు. కానీ ఒక రాజే, ఒక ప్రధానమంత్రి ఆ సమాచారం వినగానే తన రాజవస్త్రాలు పక్కన పెట్టి, అధికారం పక్కన పెట్టి ఏ వస్త్రాలు కట్టుకున్నాడు? గోనె పట్ట. దేనికి గుర్తు అంటే పశ్చాత్తాపానికి గుర్తు. అది తీసి బూడి చల్లుకొని, ప్రభువా మా దేశాన్ని కాపాడయ్యా. ఎవరు ప్రకటించారు? యోనా అనేటువంటి ఒక ప్రవక్త, ఒక అయ్యగారు. ప్రజలందరూ కూడా దేవునికి లోబడ్డారండి. మాట్లాడింది ఎవరితో మాట్లాడాడు? చెప్పింది ఎవరు? చెప్పండి. యోనాకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. యోనా ఎవరికి చెప్పాడు? ప్రజలకు చెప్పాడు. డైరెక్ట్ దేవుడు మాట్లాడా? మీతో దేవుడు మాట్లాడా? మాట్లాడాలా. ఇదిగో యోనా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించమన్నాడు. అంతే. దైవజనుడితో దేవుడు మాట్లాడి ప్రజలను దేవుని వైపు తిప్పేటువంటి విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఒక రాజు సింహాసనం దిగాడు. మనం కూడా మన గర్వం నుండి దిగాల, మన అహంకారం నుండి దిగాల, మన కోపం నుండి దిగాల. అది దిగి రాకపోతే నీ జీవితంలో ఎన్నో నష్టపోతావు. హృదయంలో ఆ గర్వమైన స్థాయి నుంచి మనం దిగితే మన కుటుంబాలు గొప్పగా దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీనులకు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్పండి. అహంకారులు దేవుడు ఎదిరిస్తాడో, అహంకారులను పక్కన పెడతాడో. సంఘములో విశ్వాసులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, సంఘ నాయకులే కావచ్చు, వాక్యం బోధిస్తున్న నేనైనా గర్వము, అహంకారము లోన పనిచేస్తున్నప్పుడు నువ్వు పక్కన కూర్చో బాబు అంటాడంతే. ఎవరికి ఇస్తాడంటే సింహాసనము దీనులకు ఇస్తాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ చెప్తుంది, దైవజనుడి ద్వారా అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ నయమాను కుష్ఠరోగంతో ఉన్న బాధపడుతున్న వ్యక్తిని దేవుడు సేవకుడి ద్వారా అద్భుతం జరిగించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం అందరూ కలిసి హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యాలు, దైవజనుల ద్వారా ఎన్నో అద్భుతాలు, దైవజనుల ద్వారా ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కారాలు జరిగిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుస్తాడు. అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 33వ వచనంలో, అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉండి ఆయనయ అని ఒక మనిషిని చూశాడు. పేతురు ఏమంటున్నాడు? ఆయనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడయ్యా. గట్టిగా చెప్పండి. బాగు చేసేది ఎవరు చెప్పండి? యేసయ్య. ప్రకటించేది ఎవరు చెప్పండి? దేవుని సేవకుడు. ఏమంటున్నాడు? డైరెక్ట్గా యేసుప్రభు బాగు చేయట్లేదు. ఎలా బాగు చేస్తున్నాడు? సేవకుడి ద్వారా బాగు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడి ద్వారా స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఆయనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆ రోగితోటి? ఆ పక్షవాయు రోగితో ఏమంటున్నాడు? నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతను లేచును. లుద్దాలోనున్న, షారోనులోనున్న, కాపురమున్న వారందరూ అతనిని చూసి ప్రభు తట్టు తిరిగి గట్టిగా చెప్తారు కలిసి హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చెప్పండి. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఆ పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరచాడు. ఎలా? దైవజనుడైన పేతురు గారి ద్వారా. పేతురు గారు ఏమన్నారు? ఆయనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చెప్పండి.
ఇంకొక మాట ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపు ఏమంటున్నాడు? పక్షవాయురోగి పరుచుకుంటాడమ్మా, ఇంకొకరు పర్వాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురు గారి ద్వారా నీ పరుపు నీవే పరుచుకో. గట్టిగా చెప్ప నీ పరుపు నీవే, ఇంకా ఎవరి మీద నువ్వు ఆధారపడకు. ఇదిగో ఈ రోజు నుంచి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు అద్భుతం జరిగిస్తున్నాడు. యేసుక్రీస్తు విడుదల కలిగిస్తున్నాడు. యేసు నామములో గడ్డలు కరిగిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో క్యాన్సర్ రోగం నయమైపోతుంది. యేసు నామములో కిడ్నీలు బాగుపడుతున్నాయి. యేసు నామములో చేతబడి శక్తులు కాలిపోతున్నాయి. యేసు నామములో విడుదల కలిగిస్తున్నాడు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే దేవుడు అద్భుతం జరిగిస్తున్నాడు. బాగుపడ్డాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రభు తట్టి తిరిగిరి. దేవునికి స్తోత్రం. ఇంకొక అద్భుతం కూడా చూద్దాం. దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగిస్తున్నాడు. 36వ వచనంలో తబిత అని ఒక శిష్యురాలు అయ్యగారికి ఉండెను. ఆమెకు దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఆ దినములలో ఆమె కాయలా పడి చనిపోయింది. కాదు ఏమైంది? యేసు ప్రభు శిష్యులకి, దేవుని సేవకులకి ఎవరైతే పరిచయం చేస్తారో దేవుడు వారికి అద్భుతం చేస్తాడు. గట్టిగా చెప్పండి. ఈ దోర్కా అనేటువంటి స్త్రీ పేతురు గారికి మంచి పరిచారకురాలు, మంచి సేవకురాలు, మంచి నమ్మకమైన స్త్రీ. దైవజనుడు అంటే ఎంతో ప్రేమ, దైవజనుడు అంటే ఎంతో ప్రాణం. మా దైవజనుడు, మా కాపరి, మా సేవకుడు ఎంత భయభక్తులంటే, ఎంత శ్రద్ధ చూపిస్తుందంటే, ఈ దైవజనుడు ఈ సేవకుడికి పరిచయం చేసింది. ఆమె ఒక్కరోజు రోగం వచ్చి చనిపోయింది. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తుంది. చూడండి, వారు శవమును కడిగి దేవుని మందిరంలో లేదా ఒక మేడగదిలో పడుకోబెట్టారు. ఆ గ్రామానికి లుద్దా అనేటువంటి ప్రాంతము ఎప్పటికి దగ్గరగా ఉండి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపారు. అప్పుడు పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వెళ్ళారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారు. దొరక అయ్యా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుతూ అతని ఎదుట నిలిచిరి. ఆవిడ పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లే అన్నాడు. అంతే. గట్టిగా చెప్పండి. అబ్బా ఏం అద్భుతం అంటే గట్టిగా చెప్పండి. కడిగిన శవం లేచి నిలబడదు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శవాలు లేపబడుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరు కాదు, ఏమై దేవుని సేవకుడికి పరిచయం చేసింది, భోజనం పెట్టింది, సేవకుడు వస్త్రాలు ఉతికింది, సేవకుడు కుటుంబానికి పరిచర్లో సహకరించింది. చాలామంది దేవుని సేవకుడికి పరిచయం చేస్తున్న బిడ్డలు దీవెనకరంగా ఉంటున్నారు. మా దైవజనుడు, మా దైవజనురాలు, మా సేవకుడు కుటుంబం అని పరిచయం చేస్తున్న ప్రజలు చాలామంది దీవించబడుతున్నారు. చూడండి, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో ఈ దొరక నాకెంతో పరిచయం చేసింది కదా, కాబట్టి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఆ దొరకతో మామూలుగా చనిపోయిన శవంతో మాట్లాడుతున్నాడు. అమ్మ దొరక లే అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? అమ్మ తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసింది, లేచి కూర్చున్నది. గట్టిగా చెప్తాం అందరు కలిసి. ప్రైజ్ ది లార్డ్. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. మీరు సావుకుడికి పరిచయం చేయరు, ఆమెకు కొంచెం అన్నమని పెట్టిన ఒక ముద్ద అంటే ఆ అమ్మగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. పరిచర్యకుడికి సేవకుడికి బట్టలు ఉతికినా మీకు ఆశీర్వాదం. నాకు చేయమని చెప్పట్లేదు, కానీ దైవజనుడి కుటుంబానికి, దైవజనుడికి మీరు పరిచర్య చేస్తున్నారంటే అది ఎంతో మీకు ఆశీర్వాదం. అందుకే పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు గారికి పరిచర్య చేసింది ఆమె. పేతురు గారి యొక్క శిష్యురాలు కనుక
మరలా ఆమె చనిపోయినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. దేవుడు ఆమెను బాగు చేశాడు. అంటే దైవజనుడి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సేవకుడు మీ ఇంటికి వస్తున్నప్పుడు, దైవజనుడు మీ ఇంటికి వస్తున్నప్పుడు మీకు తెలియదు, కానీ యేసు ప్రభు శిష్యులతో మాట్లాడతాడు కదా, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో నేను ఆ ఇంటికి వస్తానని చెప్పిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీ గుమ్మములోకి వస్తాడు. సేవకుడిని పిలిచినప్పుడు సేవకుడితో పాటు దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ తబిత లెమ్మని చెప్పగానే చనిపోయిన ఆమె లేచి పేతురు గారిని చూసింది. దేవునికి స్తోత్రం. శవం స్నానం చేశారు, కడిగి పడుకోబెట్టారు మేడగదిలో. అసలు ఎవరు ఊహించలేని కార్యం ఇది. కేవలం ఆమె దేవుని సేవకుడికి పరిచర్య చేసింది. శిష్యురాలుగా ఉన్నది, నమ్మకస్తురాలుగా ఉంది, దైవజాన్ని కనిపెడుతూ ఉండేది. సేవకుడికి ఏది అవసరమో, సేవకుడు ఏం తింటాడో, సేవకుడు ఎలా ఉంటాడో, ఆయన అభిరుచులు, ఆయన రుచులు, ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క స్వభావము, ఆయన ఎటువంటి బట్టలు వేసుకుంటాడు, ఎలా ఉంటాడు, అన్నీ తెలిసిన వ్యక్తి అండి ఆమె. అందువల్ల దేవుడు కృప చూపించాడు. సేవకుడి మీద ఏ విశ్వాసం అయితే మనసు పెడుతుందో దేవుని మీదనే మనసు పెడుతున్నట్టు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే పిల్లల దేవుని సేవకుడు ఒక ఉన్నతమైన వ్యక్తి అని మీరు గుర్తిరగల. దైవజనుడి ద్వారా మన కుటుంబాలు దీవించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చేద్దాం అందరం కలిసి. ఇంకొక మాట చెప్తానని చెప్పి ముందుకు వెళ్తాను నేను. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాం మాట. రాజుల గ్రంథం 2వ రాజులు 2వ రాజుల గ్రంథం రైట్ చూద్దాం అన్నమాట. 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి గట్టిగా అల్లు చెప్దామా అందరం కలిసి? గట్టిగా, కొంచెం గట్టిగా అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా, నేను చదువుతా వినండి. ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని ఎలీషా గారిని బలవంతము చేసిన. గట్టిగా చెప్పాలి. సంఘములో చాలామంది అయ్యగారికి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు, అన్నం పిలవకుండా ఉండే విశ్వాసాలు కూడా ఉన్నారు. ఒక పూట అయ్యగారు భోజనానికి పిలిస్తే ఆ రోజు మీ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఏదో అద్భుతం జరిగిస్తాడు దేవుడు. దైవజనాన్ని భోజనానికి పిలుస్తున్నామంటే దేవుణ్ణే మనం భోజనానికి ఆహ్వానం పలుకుతున్నాం. గట్టిగా చెప్పండి. ప్రభు ఏమంటాడు మత్తయి సువార్త 25 ఎప్పుడైనా పిలిచారమ్మా మీరు భోజనానికి అయ్యగారిని? అయ్యా ఈ వారం మా ఇంటి దగ్గర అన్నం తినండి అని. మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ సేవకుని మీరు గుర్తెరగాల. అయ్యా ఈ వారం మా ఇంటికి రండి భోజనానికి. ఆ వారమేనా పిలిచేది? ఈ వారం నేను చెప్పాను అనుకోండి, ఎప్పుడో రమ్మంటారు. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడతారు. అది కాదు మన భక్తి అంటే. కుటుంబాన్ని పిలుస్తున్నామంటే దేవుడు మన ఇంటికి వస్తున్నాడు. ఏమో బలవంతం చేస్తుంది, అయ్యా ఈరోజు మా ఇంట్లో భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాట ఒకసారి. 8వ వచనం ఏముంది? ఆ స్త్రీ భోజనమునకు రమ్మని ఆ అయ్యగారిని బలవంతం చేసిన గనుక అంతే తప్ప అయ్యగారు పిలవకపోయినా పోలే ఆయన భోజనానికి. ఆత్మ కలిగిన సేవకులు తొందరపడి ఎవరింటికి భోజనానికి వెళ్ళరు. బలవంతం చేస్తే వెళ్ళాలా వద్దా, తినాలా వద్దా అని చూస్తారు. అక్కడ బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటిలో భోజనం చేస్తూ వచ్చును. భోజనం కూడా పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలా? మంచి మనసుతో పెట్టండి అయ్యగారికి. అంతే తప్ప
ఏదో వాక్యం చెప్పారుగా ఈరోజు చూద్దాం, వచ్చాడా పోదామా అని కాకుండా మంచి ప్రశాంతమైనటువంటి దైవజనుడిగా దైవజనుడికి గుర్తెరిగి చక్కగా ప్రేమను పంచండి. ఆ ప్రేమలో మీకు ఎంతో ఆశీర్వాదం ఉంది. సర్వసాధారణంగా నేను ఎవరింటికి వెళ్ళను, భోజనానికి వాళ్ళు రమ్మన్నా కూడా వెళ్ళను నేను. ఎందుకంటే నా కలగా నేను నా మనసుకు వెళ్ళాలనే ఆ మనసు వస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. సర్వసాధారణంగా ఇంటింటికి కూడా తిరగను నేను. చాలామంది వెళ్తూ ఉంటారు దైవజనులు. ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇంటింటికి తిరగకన్నా నన్ను గట్టిగా చెప్పండి. అందుకే ఇంటింటికి తిరగను. ఎవరైనా బాగలేకపోతే ఖచ్చితంగా వెళ్తాను, అవసరమైతే ఫోన్ చేస్తాను, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ఇంటికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. అంతే తప్ప అందరూ అయ్యగారు మా ఇంటికి వస్తారు, మా అయ్యగారు ఏంటి అసలు ఇంటికే రాడు, నేను రాను. ఎందుకంటే నాతో చెప్పాడు కనుకనే, మీతో చెప్పలే. ఇంటింటికి తిరగకన్నాడు అంతే. ఇంటింటికి తిరగడం మానేశాను అంతే. దేవుడికి స్తోత్రం. ఇంటింటికి తిరిగాను అనుకోండి, ఒక 50 ఇళ్ళలో తిరిగితే కనీసం ఇంటికి 100 రూపాయలను కానుక పెడతారుగా. ఎంత వస్తాయి ఆ రోజు? నాకు 5,000 వస్తాయి. రోజు తిరిగితే ఎన్ని వస్తాయి? మీ ఇంటికి రోజు వచ్చారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఒకరోజు ప్రేమిస్తారు, 2 రోజులు చూడండి. అందుకే మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకము, ఒకవేళ తృణీకరిస్తారేమో అంటాడు అక్కడ సామెతల్లో. దైవజనుడు వెళుతున్నాడంటే ఆ ఇంటికి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు దీవించబడుతుంది. ఇంటింటికి తిరగొద్దనండి దేవుడే చెప్పాడు శిష్యులతోటి, ఇంటింటికి వెళ్ళకండి. మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంటికి సమాధానం పలకండి, ఆ ఇంటిని దీవించండి. ఆ ఇంటిలో రోగులుగా ఉంటే రోగుల్ని బాగు చేయండి అన్నాడు అంతే. ఇంటింటికి తిరగొద్దు అన్నాడు దేవుడు. చూడండి, ఈమె బలవంతం చేస్తుంది. ఆమె బలవంతం చేసిన కనుక ఆ దైవజనుడు, ఆ ఎలీషా ప్రవక్త ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. భార్యాభర్తలు మాట్లాడుకోవాలి, అయ్యగారికి కానుక ఇవ్వాలా వద్దా, భోజనం పెడదాం వద్దా, అయ్యగారు తెలియకుండా మీ ఆయన తెలియకుండా అన్నం పెట్టవద్దు, మీ ఆవిడ తెలియకుండా కానుకయొద్దు. ఇద్దరు మాట్లాడుకొని చేస్తే బాగుంటుంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. భార్య పిలిచి భార్య అంటుంది భర్తతోటి, ఏమంటుంది చూడండి, తన పెనిమిటిని చూసి, ఏమండి మన యొద్దకి వచ్చిపోతున్న ఈ భక్తి గల దైవజనుడిని ఎరుగుతున్నాను, నువ్వు ఎరిగావా? మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్న ఈ దైవజనుడు, ఈ ప్రవక్త భక్తిగల సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తిగల దైవజనుడు నేను ఎరిగాను అని చెప్తూ ఏమంటుంది మరలా? ఏమండి భార్య చెప్తుంది భర్తకి, జాగ్రత్తగా వినండమ్మా, ఏమండి అయ్యగారు వచ్చి వెళ్ళిపోతున్నారు కదా, మనం ఆయనకు ఒక ఇల్లు కట్టిద్దామా చెప్తుందా? పాస్ గారికి ఇల్లు కట్టించే విశ్వాసాలు ఉన్నారా అండి? అమ్మ పాస్ గారు ఇల్లు కడతా అంటే కొద్దిగా రండమ్మ, కొంచెం ఇటుకలు పోతుంది కంటే చర్చి అంటే చేయొచ్చు కానీ ఇల్లు కట్టాలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయ్యగారు ఏదో ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేస్తాడు. అయ్యగారు ఇల్లు మనం కట్టమేంటే, అయ్యగారు మందిరాన్ని కడదాం కానీ ఇల్లు ఎందుకు కట్టాలి అనలేదు ఆమె. ఏం చెప్తుందంటే భర్తను పిలిచి, ఏమండి మన దగ్గరకు వస్తున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు, మనం ఏం చేద్దామంటే ఒక ఇల్లు కడదాం ఆయన కొరకు, మన ఇంటి పైన ఒక మేడగది కడదాం, ఒక ఇల్లు కడదాం. చూడండి అన్నమాట, ఒక చిన్న గది కట్టిద్దాం, అందులో అతని కొరకు ఒక మంచము, ఒక బల్ల, ఒక పీఠ, దీపస్తంభము ఉంచుదాం. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో నివాసము చేయును. దేవునికి స్తోత్రం. దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక ప్లేట్ పెట్టండి. మీరు తినే బొచ్చలు కాకుండా, మీరు తినే ప్లేట్లు కాకుండా ఆ డిస్పోజల్ ప్లేటో లేకపోతే కొత్త ప్లేటో పెట్టండి. మీరు తినే ఎంగిల్ ప్లేట్లు పెట్టకండి దయచేసి. ఏమో చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రత్యేకంగా సేవకుడికి పెడదాం. జనలో చెప్తున్నా, మీరు తుమ్ముతూ దగ్గుతూ చీముడు తిత్తూ అదే ప్లేట్లో మీరు తింటారు, మళ్ళీ అదే ప్లేట్ అయ్యగారికి పెడతారు.
అనుకుందాన్ని మీరు పెట్టలేరు అనుకో, చెప్తున్నా. ఆ ప్లేట్లో పెడదామనేటువంటి ఆలోచన ఏమి రావట్లేదు. ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేకంగా దైవజనుడికి ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రత్యేకమైన గ్లాసు, ప్రత్యేకమైన మంచం, ప్రత్యేకమైన ప్లేటు, ప్రత్యేకమైన దీపం, అన్ని ప్రత్యేకత దైవజనుడికి. అందుకని మీరు మీ ఇంట్లో ఒక ప్లేట్ ఒక గ్లాస్ కొనుక్కోండి, పేషెంట్కి పెట్టినట్టుగా. అయ్యగారు ఎప్పుడైనా వస్తే ఆ ప్లేట్ ఆ గ్లాస్ పక్కన తీసి పెట్టండి. చూసారా ఎంత ప్రత్యేకత దైవజనం ఎంత ప్రేమిస్తుందో. దైవజనుడికి ఒక ప్రత్యేకత చూపిస్తుంది. ఈయన దైవజనుడు, ఈయన భక్తిగల సేవకుడు, ఈయన అభిషక్తుడు, ఈయన ఆత్మగల సేవకుడు, ఈ సేవకుడితో దేవుడు ఉన్నాడు, అద్భుతం చేస్తాడని ఆమె గుర్తెరిగింది. అందువల్ల తన భర్తని పిలిచి చెప్తుంది, ఏమండి మనం అయ్యగారికి ఒక ఇల్లు కట్టిద్దాం. బుద్ధి లేదానా, ఆయన ఏదో భోజనం పెడితే పట్టి పంపించినాడు, ఇల్లు ఎందుకని చెప్పేసి అనలా. ఆయన కూడా ఓకే అన్నాడు. గట్టిగా చెప్పాను. ఏమన్నాడు? ఓకేనండి కట్టిద్దామండి. అదే మనమైతే, ఏమండి నేను దేవునికి 10,000 కానుకిద్దాం అనుకుంటున్నా, మరి మీ అభిప్రాయం ఏంటంటే, బుద్ధి లేదని అంతెందుకే, ఒక 1,000 రూపాయలు ఇవ్వరాడు, ఆయన చెప్పలా. అదే మనమైతే మనకి ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఆడ కట్టుబడులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చేయాలా అని చెప్తాం. కానీ ఏం అలా కాదు. భక్తి గల దైవజనుడిని గుర్తెరిగింది. అయితే ఆమెలో ఒక కోరిక సఫలం కావాలి. ఆమెకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, కింద చూడండి, ఆ మాట మీకు చెప్తున్నాను. ఆమెకు కుమారుడు లేడు. వీళ్ళిద్దరూ కూడా గర్భఫలం కొరకు చూస్తున్నారు. అప్పుడు ఎలీషా అయ్యగారు, ఆయన దగ్గరున్న పరిచారకుడు గెహాజీ, ఆయన పిలిచి, ఏమయ్యా ఈమె మన మీద ఇంత భక్తి చూపిస్తుంది, ఏంటి ఈ భక్తి? రాజుతో ఏమైనా మాట్లాడాలా, ప్రధానమంత్రితో ఏమైనా మాట్లాడాలా, ఏంటి కనుక్కో అని చెప్పి అని అన్నప్పుడు ఈ గెహాజీ, అయ్యా ఆమెకు కొడుకు లేడయ్యా, కొడుకు కొరకు ఆమె ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట ఒకసారి. 12వ వచనంలో, గెహాజీని పిలిచి ఈ షూనేమీరాలను పిలువమని అడగా, ఆమె వచ్చి అతని ముందర నిలవబడ్డప్పుడు, ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనబరుస్తున్నావు, నీకేమి చేయవలెను? రాజుతోనైను సైన్యాధిపతితోనైను నిన్ను గూర్చి నిన్ను మాట్లాడవలన కోరుచున్నావని అడగమని గెహాజీకి ఆజ్ఞయగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె అయ్యగారితో ఏం చెప్తున్నాడు ఈ గెహాజీ? ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువమనగా, చూడండి, ఈ షూనేమీరాలు గనురాలు, గొప్ప స్థితి కలిగిన వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం, దైవజనుడి ముందర కూర్చున్నదా నిలబడదా? అమ్మ మీ ఇంటికి పిలిచినప్పుడు మీరు గౌరవంగా నిలబడతారు, అంతే తప్ప అయ్యగారి ముందు కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అది ఏమైనా గౌరవపదమైనదేనా? గౌరవించదగిన పనేనా? ఇల్లు వాళ్ళదే, స్థలము వాళ్ళదే, దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, దైవజనుడి ముందు ఆమె నిలవబడి ఉన్నది. అదేనండి విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆమెను పిలిచినప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఆమె వచ్చి అతని ముందర, జాగ్రత్త వినండి, అతని ముందర, దైవజనుడి ముందర నిలబడి, నేను కూర్చోండమ్మా కూర్చోండమ్మా పర్లేదమ్మా అంటే కూర్చోటం కాదు, పర్లేదయ్య గారు రాలా, పర్లేదయ్య గారు అన్న తప్ప కూర్చోమంటే టక్కన కూర్చోవటం కాదు. దైవజనుడితో దేవుడు ఉంటాడని ఆ సత్యాన్ని మీరు గుర్తెరగల. ఏం అలాగనే గుర్తెరిగింది. దైవజనుడి ముందర నిలువబడ్డది. అప్పుడు గెహాజీని పిలిచాడు అతను, ఎలీషా గారు, ఆమెకు కుమారుడు లేడయ్యా, ఆమె పెనిటి ముసలివాడని చెప్పగానే అప్పుడు ఆమెను పిలువమనగా ఈ గెహాజీ వెళ్ళి ఆమెను పిలుచును. ఈ గెహాజీ ఎవరంటే దేవుని సేవకుడి యొక్క పరిచారకుడు, ఎలీషాకు సేవ చేసే వ్యక్తి. ఈరోజున సేవకుడితో పాటు
పరిచయం చేసే వాళ్ళు విశ్వాసంతో రావటం లేదు, నమ్మకంతో రావటం లేదు. చదవండి ఇప్పుడు ఒకసారి ఆ మాట 16వ వచనంలో. ఆమె వచ్చి ద్వారమందు నిలువుగా ఎలీషా చెప్తున్నాడు ఆమెతోటి, ఏమంటున్నాడు? అమ్మా, మరుసటి ఆట ఈ ఋతువున నీ కౌగిట్లో ఒక మంచి కొడుకు ఉంటాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓహో, అందుకేనా అమ్మ నన్ను పిలిచేది, భోజనం పెట్టేది, అందుకేనా ఇంత శ్రద్ధ చూపించేది, అందుకేనా నాకు ఇల్లు కట్టించావు? అవునాయ్య గారు, దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఆశ దైవజనుడితో ప్రార్థన చేయించుకుంటే, మా సేవకుడు మాట్లాడితే దీవెన వస్తుందని, ఆ ప్రవక్త మాట్లాడితే అద్భుతం జరిగిద్దని ఆమె గుర్తెరిగింది. అప్పుడు చెప్తున్నాడు ఎలీషా, అమ్మా మరుసటి ఏట, చూడండి అన్నమాట, ఈ కాలమున నీ కౌగిట్లో కుమారుడు ఉండని ఆమెతాను. ఆ మాట విని దైవజనుడు నాయన కూడా అలాగే పలకవద్దు. అమ్మ అయ్యగారు అబద్ధాలు ఆడతారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బలంగా పనిచేస్తున్నాడు దేవుడు ఎలీషాలో. ఈమెమంటుంది, అయ్యగారు అబద్ధాలు ఆడకుండా, అయ్యగారు నేను ముసలిదాన్ని, మా ఆయన ముసలోడు. నువ్వు ముసలిదానివే కావచ్చు, ముసలుడివే కావచ్చు, పలికేది దేవుని మాట. గట్టిగా చెప్పండి. ఆయన మాట్లాడుతున్న మాట దేవుని మాట. ఈమెమంటుంది, అయ్యగారు అబద్ధాలు ఆడకుండా, అయ్యగారు అట్లా పలకొద్దయ్యా. లేదమ్మా, నేను చెప్తున్నాను, యెహోవా నాకు సెలవు ఇచ్చి ఉన్నాడు. చదవనమాట. ఎలీషా తనతో చెప్పిన కాలమున ఒక కుమారుని కనెను. హల్లెలూయా. మరి ఇప్పుడు అయ్యగారు అబద్ధమాడామా? కొడుకు పుట్టాడుగా, అబద్ధమాడా? చూడండి, దైవజనుడి నోటి మాటకు ఎంత ఆశీర్వాదం. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ ఒంటి నిండా బంగారం వచ్చును గాక. ఇవన్నీ మాట్లాడి మిమ్మల్ని ఆనందం చేసే మాటలు తప్ప. చూడండి, మాట అక్కడ అవసరాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. నీకు కలిగిన సమస్యను బట్టి, కలిగిన బాధను బట్టి అక్కడ దేవుడు దైవజనుడితో మాట్లాడి నీ సమస్య పరిష్కారం చేస్తాడు. ఆమె అప్పటికంటుంది, అయ్యా నేను ముసలిదాన్నయ్యా, మా ఆయన ముసలతనయ్యా, ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదుగా, మీరు అబద్ధం ఆడకండి అయ్యా, అలా పలకొద్దయ్యా అని చెప్తుంది. లేదమ్మా, ఇదిగో దేవుడు నాతో చెప్తున్నాడు, అదే మాట చెప్తున్నాను. దేవుడు అక్కడ అద్భుతం చేసేసాడు. దేవునికి స్తోత్రం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన ప్రకారమున కుమారుని కనెను. గట్టిగా చెప్దామా అందరం కలిసి? ప్రైజ్ ది లార్డ్. అంటే దైవజనుడిని చేర్చుకుంటే, దైవజనుడికి ఆతిథ్యం ఇస్తే, దైవజనుడికి వస్త్రాలు ఇస్తే, దైవజనుడికి బట్టలు పెడితే, దైవజనుడికి గట్టిగా చెప్తా అందరం కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత శ్రద్ధ చూపిస్తుందో, ఎంత భక్తి చూపిస్తుందో. మరి నీ భక్తి, నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. దైవజనుడి ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు, దైవజనుడి ద్వారా అనేకమైన అద్భుతాలు, దైవజనుడి ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. సేవకుడు, సంఘ కాపరి, పాస్టర్ గారు మీ ఇంటికి వస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరిగిస్తున్నాడు. అదే ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త. చూద్దాం, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. చదవండి ఆ మాట. లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము రైట్ చూద్దాం ఆ మాట. 8 వచ్చి చదవండి. 7, 8. మీరు ఏ ఇంటిలో అయితే ప్రవేశిస్తారో, 5వ వచనంలో ఆ మాట ఉంటుంది. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. 7వ వచనంలో మీరు వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండండి. ఏం చెప్పాడమ్మా? ఆ ఇంట్లోనే ఉండమన్నాడు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉండాలి. నేను అమ్మ నేను ఆ ఇంటికి వెళ్ళి వస్తానమ్మా అంటే కుదరదు.
తర్వాత ఏమన్నాడు చూడండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు కనుక ఇంటింటికి తిరగవద్దు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అయ్యగారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. ప్రభు ఏం చెప్పాడు యేసుప్రభు శిష్యులకి? ఇంటింటికి ఎవరు తిరుగుతారమ్మా? అడుక్కునేవాడికి 66 కూరలు కదా. అడుక్కునే వాళ్ళు వకీళ్ళు కాదు, వాడు ఊరు మొత్తం తిరుగుతాడు. ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు, దేవుడితో నడిచే వ్యక్తి ఇంటింటికి తిరగడం. గట్టిగా చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. బెత్లెహేముల నుండి వచ్చిన యూదా వంశస్థుని ఒక యవ్వనుడు ఉండెను. అతను లేవీయుడు అనగా దేవుని సేవకుడు. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట ఉండవలనని యూదా బెత్లెహేము. గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. యేసయ్య ఎక్కడ పుట్టాడమ్మా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం అందరికీ. బెత్లెహేము అనే ప్రాంతం రొట్టెల ఇల్లు, దానికి అర్థం. బెత్లెహేము అనగా రొట్టెల గల ఇల్లు, రొట్టెల గల స్థలం. యేసయ్య ఉన్న ఇల్లు బెత్లెహేముగా మారిపోతుంది. గట్టిగా చెప్పండి. యేసయ్య ఇంటిలో సమృద్ధి, యేసయ్య ఉన్న ఇంటిలో సమృద్ధి. బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము మీకా ఇంటికి వచ్చును. అప్పుడు 9వ వచనం నేను చదువుతా వినండి. మీకా ఆయన అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చినావు? ఎక్కడి నుండి వచ్చితివని అడగ్గా అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చినని. నేను లేవిడిను, నాకు దొరకగల చోటు నివసించుటకు పోవచ్చునని అతను చెప్పాను. మీకా నా యొద్ద నివసించి 10వ వచనం చదవండి అమ్మా. అందరు చదవండి ఒకసారి ఆ మాట. అందరు చదవండి. 10వ వచనం అందరు చదవండి. మీకా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందరు చదవండి. చాలా జాగ్రత్తగానండి. ఇటు ఏమన్నాడు? ఆ మీకా గారు ఏమన్నారు? ఈ అయ్యగారిని చూసి, అయ్యా నా యొద్ద నివసించి, నాకు తండ్రిగా, ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు ఈయన ఎలా ఉండాలట? ఈయన ఎవరు? ఈయన ఒక యవ్వనుడు, ఒక యవ్వనస్తుడు. ఈ దైవజనుని ఏమని అడుగుతున్నాడు పెద్ద ఆయన? నాకు తండ్రిగా ఉండు. మీ సంఘ కాపరి ఎవరంటే మీకు ఒక ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం. మీరు తండ్రిగా పిలవాలి, అంతే తప్ప అన్నయ్య, మామయ్య, తమ్ముడు అనవద్దు. అదమ్మిని ఒక మాట చెప్పాడు. వాళ్ళ అక్క కూడా ఇప్పటికీ, వాళ్ళ పెద్ద అక్క కూడా అయ్యా అంటదంట. మనమైతే మామయ్య, బాగున్నారా మామయ్య? చూడండి, ఒక ఆత్మీయ తండ్రిని అయ్యా అనని, లేకపోతే నాన్న, లేకపోతే డాడీ అని పిలవండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం అందరం కలిసి. ఈయన ఏమంటున్నాడు? నాకు తండ్రిగాను యాజకుడిగా ఉండయ్యా. నేను సంవత్సరంకు నీకు 10 వెండి రూకలను, ఒక దుస్తు బట్టలను ఆహారం ఇచ్చి చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని నివసించుటకు సమ్మతించును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. 13వ వచనంలో ఆ అయ్యగారు మాకు సేవకుడై ఉన్నందున యెహోవా నాకు మేలు చేసినని ఇప్పుడు నాకు తెలుసును. గట్టిగా చెప్పండి అందరూ కలిసి. దైవజనుడు మీ ఇంటికి వస్తే మేలు జరిగిద్ది. గట్టిగా చెప్పండి. దైవజనుడు మీ కుటుంబంలోకి వస్తే మేలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని కార్యాలు మీ గృహంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేసెను. మీరు తెలుసుకుంటున్నారా? అయ్యగారు ఉండటం వల్ల, ఈరోజున మా ఇంటికి రావటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల మా కుటుంబంలో మేలు జరుగుతున్నాయి. ఈయన గుర్తిరిగాడు. ఆయన నాకు, ఈ లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడు ద్వారా మనకు అనేకమైన మేలులు, సేవకుడు రావటం వలన, దైవజనుడు ద్వారా సంఘం, దైవజనుడు ద్వారా ప్రాంతాలు, దైవజనుడు ద్వారా గృహాలు, కుటుంబాలు దీవించబడుతున్నాయి. అందుకనే సేవకుడు మన ఇంటికి రావాలని ఏ కుటుంబం అయితే కోరుకొని ఆ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవటము,
లేదా సేవకుడు కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టడమో ఎవరైతే చేస్తున్నారో ఆ కుటుంబంలో దేవుడు మేలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా గట్టిగా హల్లెలూయా చెప్దాం అందరూ కలిసి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమిస్తున్నారో సేవకుని. చివరిగా ఒక కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేసి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారికి అద్భుతమైన కుటుంబం, నమ్మకమైన కుటుంబం, పరిచర్యలో సహకరించే కుటుంబం. ఈ కుటుంబము సేవకుని చంపే కుటుంబం కాదు, సేవకుడి కొరకు చనిపోయే కుటుంబం.